నమస్తే. ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు, అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకందించే నేలతల్లి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగాయి, సేద్యం చేయలేని పరిస్థితులు తలెత్తాయి. ఒకవేళ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతోంది. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టి సమస్యలు రైతులను నిత్యం వేధిస్తున్నాయి. ఈ క్రమంలో జీవాల పెంపకంతో మంచి ఆదాయాన్ని పొందుతూ ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని నిరూపిస్తున్నాడు తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ రైతు. జీవాల పెంపకంపై దృష్టి సారిస్తే మంచి లాభాలే అంటున్న యువ రైతు ప్రసాద్పై నేలతల్లి ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఈ రైతు పేరు ప్రసాద్. ఎంటెక్ చదివి గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. మంచి జీతమే వస్తున్నా ఏదో అసంతృప్తి, ఏదో ఒకటి చేయాలని ఆరాటం. ఇలా ఉద్యోగం వదిలి ఇంటి బాట పట్టిన ప్రసాద్ తన తల్లి ప్రేరణతో మేకల గొర్రెల పెంపకంలో రాణిస్తూ మరో 20 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయి సేద్యం చేయలేని పరిస్థితులు తలెత్తాయి. ఒకవేళ సాగు చేసినా పెట్టిన పెట్టుబడి వస్తుందో రాదోనన్న భయం రైతులను వెంటాడుతోంది. పైగా అతివృష్టి, అనావృష్టి సమస్యలు రైతులను నిత్యం వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులు జీవాల పెంపకంపై దృష్టి సారిస్తే ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చని, ముఖ్యంగా మేకల గొర్రెల పెంపకం మంచి ఆదాయాన్నిస్తుందనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు ప్రసాద్. వెంకటేశ్వర ఫామ్ పేరిట మేకల గొర్రెల పెంపకం చేపడుతూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర ఫార్మ్స్ కాకినాడ మా ఫామ్ పేరు. మేము మేకలు, గొర్రెలు పెంపకం మొదలుపెట్టామండి. మొదలుపెట్టి 5 సంవత్సరాలు అయింది. మేము సక్సెస్ఫుల్గా ఇది రన్ చేస్తున్నామండి. 3000 జీవాలు మంది ఉందండి మాకు, మేకలు గొర్రెలు కలిపి. అందులో పుట్టిన పిల్లలు అవి తీసుకొచ్చి మేము ఈ ఫామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఉన్న పిల్లని వాటిని మేము ఇక్కడ సాకి మేము ఇక్కడ అవుట్లెట్ కింద పెట్టుకొని మేము ఇందులోంచి ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళకి అలా సేల్ చేస్తున్నామండి. మేము లైవ్ రేట్ ప్రకారంగా మా ఫామ్ తాలూకా జీవాలని అవి మేము లైవ్ వెయిట్ ప్రకారంగా మేము అమ్మడం జరుగుతుందండి. ఇందులోని ఫార్మింగ్ అనేది 4 రకాలు. మొట్టమొదటిదండి సెలక్షన్ ఆఫ్ పిల్లలండి. మనం ఎంత మంచి సెలక్షన్ చేసుకొని పిల్లలు మనం తెచ్చుకొని వాటిని సాగితే దాని నుంచి వచ్చిన పిల్లలు అంత బాగా మనకి వస్తాయండి. చిన్న చిన్నవి నాసివి పాలు తాగుతున్న పిల్లలే మనం తెచ్చుకొని అవి సాకలేక అవి చచ్చిపోతుంటాయి పాల బెంగ మీద. అవి మనం ఊసురోమనుకొని మనం లాసులోకి రావడం జరుగుతుందండి. అలా కాకుండా 2 నెలల పిల్లలు 3 నెలల పిల్లలు డబ్బులు తక్కువ వస్తున్నాయని తెచ్చుకొని అవి రేపు పొద్దున్న చచ్చిపోతుంటే మళ్ళీ మీరు అందరూ బాధపడడం, మళ్ళీ మీరు అందరూ లాస్లోకి వెళ్ళిపోవడం అది జరుగుతుంది. అలా కాకుండా 5 నెలల పిల్ల, అలాగా మోట పిల్ల, కొంచెం బలంగా ఉన్న పిల్లల్ని కొనుక్కుంటేనే మీరు అయినా సరే నేనైనా సరే ఫార్మింగ్లో అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. అంతేగాని డబ్బులు తక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి మనం నాసిపిల్లకి వెళ్తే మీకు ఉపయోగం ఉండదండి. అవి రోజు రోజుగా తల్లి బెంగ మీద, పాలు బెంగ మీద అండి అవి చచ్చిపోవడం జరుగుతుంటుందండి. గడ్డి మేసిన తర్వాత ఒక 15 రోజులు, నెల రోజుల తర్వాత మాత్రమే ఎవరైనా సరే పిల్లలను కానీ అవి కానీ తెచ్చుకోవడం మంచిదండి. అది సెలక్షన్ ఆఫ్ పిల్లలండి. రెండోదండి మేత అండి. మేత ఈ రోజుల్లోని అన్ని చోట్ల, అన్ని ఏరియాల్లోని ఎక్కడ గడ్డి దొరకడం లేదు. అన్నీ అంతరించిపోయినాయి. అన్ని పొలాలు, రియల్ ఎస్టేట్లని అవన్నీ జరుగుతున్నాయి. సో ఇలాంటి టైంలోని మనం ఒక గడ్డి మనమే పెంచుకొని మనమే సాక్కుంటే అది ఇంకా మంచిదండి. ఊర్లు తిరిగి ఎండనక వాననక తిరిగి చాలా రోగాలు పడిపోయి అట్లా ఆ రోగాలతో మనం కూడా ఇబ్బంది పడి అడ్డమైన మందులని వేసేసి దానివల్ల మనకి ఇబ్బంది అండి, వాటికి ఇబ్బంది. కాబట్టి కోళ్ళు ఇవన్నీ ఎలాగైతే డైరీ పెట్టి లేదంటే కోళ్ళు పెంపకం అవన్నీ ఎలా చేస్తున్నారో అలాగే ఈ మేకల పెంపకం ఒక ఫార్మింగ్లో పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందండి. మేము ప్రస్తుతానికి మా స్టాల్ ఫీడింగ్లో కంప్లీట్గా డ్రై పౌడర్ వాడుతున్నామండి. డ్రై పౌడర్లోనే మేము పెంచడం జరుగుతుంది. మాకు మెడిసిన్ ఖర్చు చాలా మటుకు తగ్గిందండి. తక్కువ లేబర్తో మేము ఎక్కువ జీవాలను కూడా పెంచుకోవడం కూడా మాకు ఎంతో సౌకర్యంగా ఉందండి. యానిమల్స్ పోతాయని కానీ, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారని కానీ, కుక్కలు నక్కలు తినేస్తాయని కానీ అలాంటివి అసలు ఏమీ లేదండి.
తక్కువ మందితోనే మేము ఒక 1000 జీవాలు 2000 జీవాలు కూడా మేము మెయింటైన్ చేయగలుగుతున్నామండి ఈ ఇండోర్ ఫార్మింగ్ వల్ల. గడ్డి పెంచుకునైనా గడ్డి ఒక ఎకరంలోనే వేసుకొని ఒక 100 జీవాల వరకు మనం పెంచుకోవచ్చండి. ఆ 100 జీవాలకు సరిపడా గడ్డి మీకు కంటిన్యూస్గా వస్తుంది. గడ్డి జాతిలోనండి సూపర్ నేపియర్, హెడ్జ్ లూసను ఈ రెండు వేసుకుంటే 75% హెడ్జ్లు సూపర్ నేపియరు, ఒక 25% హెడ్జ్ లూసను రోజు చాపింగ్ చేసుకుని యానిమల్స్ వేసుకున్నా మీకు గడ్డి ద్వారా కూడా మీరు జీవాలను పెంచుకోవచ్చండి. లేదు మేము ఇంకా గడ్డి కూడా మాకు లేదండి, ఒక సెంటు భూమి కూడా మాకు లేదు, ఆ ఉన్న 4-5 సెంట్లోనే మేము మేకలు పెంచుకుంటాము అంటే మీ డ్రై ఫౌడర్కి వెళ్ళి డ్రై ఫౌడర్ కూడా మీరు పెట్టుకోవచ్చండి. డ్రై ఫౌడర్ ద్వారా డీటెయిల్స్ కూడా మీకు నేను చెప్తాను. వ్యవసాయ వ్యర్థాలకు సంబంధించింది ఏదైనా సరే, మినపరొట్ట కానీ, శనగ రొట్ట కానీ, కంది రొట్ట కానీ ఏదైనా తీసుకొని దాంట్లోని మొక్కజొన్న, నూనె తీసిన చెక్క, మినరల్ మిక్సరు, సాల్ట్ ఇవన్నీ కలుపుకునండి ఒక కాన్సన్ట్రేట్ ఫీడ్లా తయారు చేసుకొని రోజుకి యానిమల్స్ వేసుకుంటే సరిపోద్దండి. కాస్ట్ పెద్దగా ఏం వేరియేషన్ ఉండదు, 10 రూపాయలు 15 రూపాయల మధ్యనే ఉంటుందండి. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మనం జీవాల నుంచి లాభాలు సంపాదించాలంటే మటుకి అవ్వదండి. వాటిని సాకండి, చూడండి, దాని మీద మీరు అప్పుడు లాభాలని ఆశించండి. నెంబర్ 3 పాయింట్ అండి, షెడ్ కన్స్ట్రక్షన్ అండి. మేము ఒక 100 యానిమల్స్కి నేను చెప్తానండి అప్రాక్సిమేట్గా 80x40 ఒక షెడ్ కట్టుకోండి. అలాంటివి 3 షెడ్లు కట్టుకోండి. ఒకరోజు ఒక షెడ్లో ఉంటాయి, రెండో రోజు వీటిలన్నిటినైనా రెండో దాంట్లోని షిఫ్ట్ చేసి ఒకటో షెడ్లోనే అండి బాగా ఆరుతుంటుంది. అది బ్లీచింగ్ కానీ సున్నం కానీ ఏదైనా చల్లుకుంటే మీకు సరిపోద్దండి. ఆ రెండో రోజు రెండో షెడ్లో ఉంటాయి, మూడో రోజు మూడో షెడ్లో ఉంటాయి. ఏ రోజుకి ఆ రోజు షెడ్లు మార్చుకుంటుంటే ఒక దగ్గరే బంద్ అవ్వకుండా వాటి తాలూకా టాయిలెట్ కానీ దాని తాలూకా రెట్టలు కానీ మిగతా 2 రోజుల్లోనే మనం క్లీన్ చేసుకోవడం జరుగుతుందండి. నెంబర్ 4 అండ్ ఫైనల్ ఏంటంటే మెడిసిన్ అండి. మనం పెట్టే తిండి మీదే మన తాలూకా మెడిసిన్ ఆధారపడి ఉంటుందండి. మీరు ఊళ్ళన్నీ తిప్పుకొని మంచినీరు తాగించకుండా, మంచి తిండి పెట్టకుండా, జీవాలకి ఆ జబ్బులు వచ్చి ఈ జబ్బులు వచ్చి వ్యాక్సిన్ సరిగ్గా వేయక జీవాలన్నీ చనిపోతుంటే మనం ఏదో బీభత్సమైన మందులు, హై టాక్సిక్ మందులు, బాగా పవర్గా ఉన్న మందులు వేసేసి అవి గర్భం నిలవక ఆభాషణలు అయిపోయి ఈసుకుపోయి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మెయిన్ ఫుడ్లోని మనం ఎంత క్వాలిటీగా మనం పెట్టగలిగితే వాటికి మెడిసిన్ ఖర్చు అంత తగ్గిపోతుందండి. మనం మటుకి హైజీనిక్గా తినాలి, వాటికి మటుకి గతర తిండి పెట్టాలి. ఇది కొంచెం మార్చుకోవాలండి రైతులందరూ. మనం కూడా అట్లా మంచి తిండి పెట్టాలి కదండి. మన వల్ల అవి పోతున్నాయో వాటి వల్ల మనం పోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. నా వరకు నేనైతే మటుకు వాటి వల్లే నేను పోతున్నానండి. అవి చనిపోతూ తీసుకొచ్చిన డబ్బులతోనే నేను బతుకుతున్నానండి. నేను, నా దగ్గర ఉన్న ఫార్మర్సు, నా దగ్గర ఉన్న వాళ్ళందరూ పోతున్నారండి. నా దగ్గర 20 మంది ఉన్నారండి. బయట మంద నాకు తిరుగుతుంటుంది మంద, ఆ మందలో 16 మంది ఉంటారు. నా ఫామ్లో 4 ఉంటారండి. మీ 20 మంది కలిసి నేను సాగుతున్నానండి. వీళ్ళందరికీ పిల్లలు అన్నీ ఉంటాయండి, సాకేవి ఉంటాయి, ఏమైనా ఉంటాయండి. పిల్లలు అన్ని పెద్దవి సాకేవి అన్నీ ఉంటాయి మా దగ్గర. సాధారణంగా మేకలు, గొర్రెల పెంపకం అంటే పొద్దంతా పచ్చిక బయళ్లలో తిప్పడం, సాయంత్రానికి ఇంటికి తీసుకొచ్చి పాకలోకి తోలడం చాలామంది పాటించే పద్ధతి. కానీ ఈ విధానంలో ఒక్కోసారి జీవాలు రోగాల బారిన పడి మరణిస్తుంటాయి. అలా కాకుండా షెడ్లలో పెంచుతూ పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఆదాయం పొందవచ్చని అంటున్నారు ఈ రైతు. అంతేకాకుండా షెడ్ల నిర్మాణం, నిర్వహణలో సరికొత్త పద్ధతులు పాటిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లో గొర్రెలు, మేకలు పెంచుతూ ఇక్కడే వాటికి దానా ఇస్తూ తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వచ్చేలా పెంచుతున్నారు. దీన్ని స్టాల్ ఫీడింగ్ అంటారు. ఈ ఫామును 2015లో ప్రారంభించారు ప్రసాద్. 200 జీవాలతో ప్రారంభించిన ఈ రైతు ఆ తర్వాత కొద్ది కాలానికి మరో 200 మేకలు తీసుకువచ్చారు. 3 కాలాలండి. ఒకటేమో చలికాలం, రెండోదేమో ఎండాకాలం, మూడోదేమో వర్షాకాలం. సో శీతాకాలం తీసుకుంటేనండి వీటికి మేము ఒక ఎన్క్లోజ్డ్ స్పేస్ ఒకటి తయారు చేసుకున్నామండి. అందులోనే ఒక 600 యానిమల్స్ 700 యానిమల్స్ వరకు మేము పెట్టుకునే కెపాసిటీ మాకున్నది. అన్నీ మేము అందులోనే పెట్టుకుంటాము. డే అంతా మా పాకల్లోనే వాటిలోనే ఉంటుందండి మా పాక. నేను తాటాకులతోనైనా మామూలు ఫ్లోర్ మీదే పాక కట్టుకున్నానండి. నేను హై రైజింగ్ ప్లాట్ఫామ్స్ నేను కట్టుకోలేదు.
ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నేను మామూలుగా నార్మల్గానే కట్టుకున్నాను. చుట్టూరు ఫంక్షన్స్ అవి వేసుకొని మెష్ అది వేసుకొని చలికాలం కంప్లీట్గా మేము షెడ్లోనే పెడతామండి. మంచు ఎట్టి పరిస్థితుల్లోని ఆడ మేకల మీద కానీ ఆడగొర్రెల మీద కానీ పోతుల మీద కానీ మగాట్ల మీద కానీ ఏం పడినవు. నైట్ అంతా అవి ఒక ఎన్క్లోజర్ స్పేస్లో ఉంటాయి. డే టైంకి వచ్చేటప్పటికి మళ్ళీ మామూలుగానే ఉంటాయండి. మేము కంప్లీట్గా ఇంక బయటకు వదలమండి, షెడ్లోనే ఉంటాయి. షెడ్ అన్నీ మేము ఇంక షెడ్లోనే వాటికి అన్ని వసతులు, అన్ని నీరు, మంచినీరు, బోర్ వాటర్ అన్నీ ఇక్కడే పెడతామండి. మాకు కంప్లీట్గా అయితే మాకైతే ఇప్పటివరకు రావడం లేదండి. మాకు డిసీజ్ పరంగా కానీ అలాగేమి మాకేమీ రావడం లేదండి. ఏదో చిన్న చిత్తగా వస్తుంటాయి, అవి మేము చిన్న చిన్న మందులు వేసుకొని మేము రెక్టిఫై చేసుకుంటున్నామండి. చలికాలం స్టార్టింగ్లోనే మేము చలికి సంబంధించిన వ్యాక్సిన్స్ అవన్నీ కూడా మేము కంప్లీట్గా వేయడం జరిగిందండి. నెక్స్ట్ చలికాలం అయిపోయిన తర్వాత అండి ఎండాకాలంకి ముందు వచ్చినప్పటికి పీపీఆర్లని, చిటికి వ్యాధికి రావడానికి ఈటీ అని అవన్నీ వేసుకుని ఉంచుకుంటామండి. మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి వర్షాకాలంకు తగ్గట్టుగా షెడ్లోనే ఉంచి మేము వాటిని సంరక్షిస్తుంటామండి. వ్యవసాయంలో విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యం. ఆ విధంగానే జీవాల పెంపకంలోనూ మేలైన జాతి పిల్లలను ఎంపిక చేసుకోవడంలోనూ జాగ్రత్తలు అవసరం. ఈ క్రమంలో గొర్రెలు, మేకలలో వేటిని పెంచాలి, వేటిని పెంచితే ఎక్కువ ఆదాయం వస్తుంది, ఇప్పుడు తెలుసుకుందాం. పెంపకంలో జాగ్రత్తలు పాటించాలంటారు ప్రసాద్. మంచి విత్తనాన్ని ఎంచుకోవడం ఇందులో మొదటిది. స్థానిక జాతులను ఎంపిక చేసుకోవడం వల్ల మన వాతావరణ పరిస్థితులను తట్టుకొని చక్కగా ఎదుగుతాయని, అలాగే రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. తాను షెడ్లు తాటి ఆకులతో విశాలమైన క్షేత్రాన్ని నిర్మించానని ఆయన వివరించారు. గాలి, వెలుతురు 4 వైపుల నుంచి వచ్చేలా చూసుకోవాలని, షెడ్డుకు గోడలు కట్టరాదని తెలిపారు. నీటి తొట్టను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు క్షేత్రంలో ఆరోగ్యకర వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫార్మింగ్ 2 రకాలండి. ఒకటి ప్రొడక్షన్ ఫార్మింగ్, ఇంకొకటి కమర్షియల్ ఫార్మింగ్. ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫార్మింగ్కి వచ్చేటప్పటికి ఆడాటలు మనం తెచ్చుకుంటాము. ఆడాటలు మనం సాకి వాటికి వచ్చే పిల్లల్ని మనం అమ్ముకుంటామండి. తెచ్చుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ కాలం 5 నెలలు ఉంటుంది. పిల్ల పుట్టిన తర్వాత ఇంకొక 5 నెలలు మనం సాకుతాము. తల్లి ఒక 4 నెలలు సాకుతుంది, మనం ఒక నెల 2 నెలలు సాకుతాం. అలాగే 6 నెలలు 8 నెలల మధ్యన మనం పిల్లలు అమ్ముకుంటాం. మళ్ళీ అది ప్రెగ్నెన్సీ కడుతుంది. ఇలాగా ఒక సంవత్సరంన్నరకి మీరు రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుందండి. ఇది ప్రొడక్షన్ ఫార్మింగ్ అండి. అంటే మేకల ఫార్మింగ్లోనే 2 రకాలు. ఒకటి ప్రొడక్షన్ ఫార్మింగ్, ఆడవి తీసుకొస్తాము, ఆడవి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పెరిగిన తర్వాత మనం అమ్ముకుంటాము. అది ప్రొడక్షన్ ఫార్మింగ్ అండి. దీనికి అరౌండ్ మీకు 18 నెలలు అలాగా మీకు టైం పడుతుందండి మీకు రిటర్న్స్ రావడానికి. ఇంకొకటి కమర్షియల్ ఫార్మింగ్ అండి, ప్యూర్ కమర్షియల్. మీరు మేల్సే కొనుక్కుంటారు, ఆ మేల్స్ కొనుక్కొని మేల్స్ని మీరు పెంచుతారు. నెలకి 4 నుంచి 5 కేజీలు వచ్చే విధంగా ప్రోటీన్ శాతం 40% పెట్టుకొని, నూనె తీసేసిన చెక్క కానీ, మన కొమ్ము శనగలు కానీ, మొక్కజొన్న ఇవన్నీ కలిపి వాటికి సాయంత్రం పూట పొద్దున్న కానీ పెడుతుంటే నెలకి 5 కేజీలు మీకు బరువులు వస్తాయండి, వెయిట్స్ వస్తాయి. మేకపోతులు కానీ గొర్రెపోతులు కానీ అవి అమ్ముకోవడం అనేది అది కమర్షియల్ ఫార్మింగ్ అండి. దీంట్లోని ఇలాగా చేసుకున్న ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఇలాగ ప్రొడక్షన్ పెట్టుకొని ఒక పక్కన వచ్చిన పిల్లల్ని అమ్ముకోవడం, మళ్ళీ ఒక 50% కమర్షియల్గా పెట్టుకోవడం, 50% ప్రొడక్షన్గా పెట్టుకోవడం. ఆ పిల్ల తయారవుతూ ఉంటుంది, తల్లులన్నీ ప్రెగ్నెన్సీ అవుతుంటుంది. ఈ లోపు కూడా మీరు కూడా కమర్షియల్గా ఒక 100-50 పెట్టుకొని అవి పెరుగుతున్నప్పుడల్లా అలాగా అమ్ముకుంటుంటే డే 1 నుంచే మీరు ప్రాఫిట్స్ అనేవి మీకు రావడం జరుగుతుందండి. ఫిమేల్సే కంటిన్యూస్గా పెట్టుకొని ఆడాటలనే సాగేటప్పటికి మీకు ఎక్కువ టైం పడుతుందండి. మీరు ప్రాఫిట్స్ రావడానికి మీకు ఆల్మోస్ట్ 18 months 24 months పడుతుందండి. 1.5 నుంచి 2 సంవత్సరాలు పడుతుంది. సో అంతకాలం మనం వెయిట్ చేయలేము, మనం పెట్టిన పెట్టుబడి అంతా మనకు రావడం లేదు అనుకున్నప్పుడు మీరు ప్యారలల్గా ఒక 50%, ఒక 100% ఎంతైతే అంత మీకు డబ్బులున్న దాన్ని బట్టి మీరు ఇలాగ మేల్స్ కూడా పెట్టుకుంటే డే 1 నుంచే మీరు అమ్మకాలు జరుగుతుంటాయి. ఒక పక్క నుంచి మీకు ఈ పిల్లలు పుడుతూ ఉంటే ఒక పక్క నుంచి మేల్స్ కూడా మీరు అమ్ముకుంటుంటే మీకు 2 విధాలుగా ఉపయోగపడుతుందండి. అవి తయారయ్యే టైంకి మీరు కూడా మార్కెట్ ఫెచ్చింగ్లో ఉంటారు, మీకు కూడా అందరికీ తెలుస్తుంది.
అంతేగాని మనం తెచ్చుకుని 3 నెలలు సాగిన తర్వాత ఈలోపు ఎవడో వస్తాడు, ఆడికి మనం అమ్మలేము, మేము 3 నెలల తర్వాత అమ్ముతాము, 3 నెలల తర్వాత అమ్ముతాము, మావన్నీ చిన్నపిల్లలు ఉన్నాయండి, మేము పెద్దవి తెచ్చుకోలేదండి అంటే మీకే లాస్ అయిపోతారండి. మార్కెటింగ్ అనేది ఎప్పుడు మీరు స్టార్టింగ్ డే 1 నుంచే మీరు మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. అలా చేయకుండా మనం ఎప్పుడో అమ్ముకుంటాము, ఎప్పుడో చేస్తాం అనుకుంటే అవ్వదండి. అది అప్పుడు మీరు లాస్లోకి వెళ్ళిపోతారు. డే 1 నుంచి అమ్మాలి, డే 1 నుంచే ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వాలి, డే 1 నుంచే కమర్షియల్ ఫార్మింగ్ స్టార్ట్ అవ్వాలి. 2 ప్యారలల్గా చేసుకుని వెళ్ళాలి. లేదండి మేము ఓన్లీ ప్రొడక్షన్కి వెళ్తామంటే ప్రొడక్షన్కే వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. అలాగైనా సరే మీకు పిల్లలు పుడతాయి, మళ్ళీ రెవెన్యూ కూడా బాగానే వస్తుందండి. 1 సంవత్సరం తర్వాత పిల్ల 5,000 అమ్ముకున్నా, ఒక 100 పిల్లలు అమ్ముకుంటే 5 లక్షలు మీకు ప్రాఫిట్ వస్తుంది. కమర్షియల్లో కూడా ఒక 5 లక్షలు పెట్టారనుకోండి, ఒక 1000 రూపాయలు చొప్పున లాభం వేసుకున్నానండి, మీకు అందులో కూడా 1,00,000 రూపాయల లాభం వస్తుంది. మీకు ఎలాగా కావాలన్నా మీరు అలాగా పెట్టుకోవచ్చు. మంచి లాభాలు పెంపకంలో వృద్ధి జరగాలంటే మేలైన పద్ధతులు పాటించాలంటున్నారు పెంపకందారుడు ప్రసాద్. పలు విధానాలు పాటిస్తే లాభాలు పొందడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. సాల్ట్ ఫీడింగ్ విధానం లాభసాటి అంటున్నారు ప్రసాద్. వ్యవసాయం లాభసాటిగా లేక ఎక్కువ మంది యువకులు డైరీ, పౌల్ట్రీ రంగాలను ఎంచుకుంటున్నారు. ఈ రెండిటికంటే గొర్రెలు, మేకల పెంపకం లాభసాటి అంటారు ప్రసాద్. పచ్చిమేత కోసం ప్రత్యేకంగా గ్రాసాలు పెంచుకోవాలి. అదే సమయంలో శనగ పొట్టు, వేరుశనగ చెత్త, మొక్కజొన్నలతో దానా తయారు చేసి ఇస్తున్నారు. ఇలా జీవాల్లో మంచి ఎదుగుదల ఉంటుందని అంటున్నారు. మేకలు 2 పిల్లల్ని ఇస్తుంటాయండి ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు. గొర్రె అనుకోండి 1 పిల్లని ఇస్తుంది. ఆ 1 పిల్లే మీకు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అది పెద్ద అయ్యి మళ్ళీ మీకు అది డబ్బులు మీరు చేసుకోవచ్చు. మేకైతే 2 పిల్లలు పెడుతుంది, ట్విన్స్ పెడుతుంది. మంద తొందరగా డెవలప్ అవుతుంది. గొర్రె అయితే మంద స్లోగా డెవలప్ అవుతుందండి. కస్టమర్ని మీరు పెట్టుకోండి సార్, మీ గురించో నా గురించో కాదు. ఈ ఫార్మింగ్ అనేది ఒక కస్టమర్కి ఒక హెల్దీ యానిమల్ ఇవ్వాలన్న కాన్సెప్ట్ మీదే మీరు ఫార్మింగ్కి పెట్టాలి. మీకు ఇక్కడ ప్రాఫిట్స్ వస్తున్నాయా, లాభాలు వస్తున్నాయా అని కాదు. ముందు మనం కస్టమర్కి ఎంత దగ్గర అవుతున్నాం, అయినప్పుడు మనం ఎంతగా మనం అమ్మగలుగుతున్నాం అదే చూడాలి తప్ప మీరు కస్టమర్ని దృష్టిలో పెట్టుకోండి. కస్టమర్ వచ్చి మీ దగ్గర ఏమేమి అడుగుతున్నాడు, మేకలు అడిగాడా, మేకపోతులు అడుగుతున్నాడా, గొర్రెలు అడిగాడా, గొర్రెపోతు అడుగుతున్నాడా, అలాగే 4 రకాలు. ఆడమేకలు పెట్టుకోండి, ఆడగొర్రెలు పెట్టుకోండి, మేకపోతు పెట్టుకోండి, గొర్రెపోతు పెట్టుకోండి. సో ఇలా 4 ఫార్మేట్ 4. కస్టమర్ వచ్చినప్పుడు పెంచుకోవడానికి మేకని అడిగాడు అనుకోండి, పిల్లతో సహా ఇవ్వండి. గొర్రెని అడిగాడు అనుకోండి, పిల్లతో సహా గొర్రెని అమ్మండి. లేదు మాకు పోతే కావాలన్నాడు అనుకోండి, మేకపోతు కావాలంటే మేకపోతు అమ్మండి, గొర్రెపోతు అడిగితే గొర్రెపోతు అమ్మండి. ఓన్లీ మేకలే పెట్టేసుకొని గొర్రెపోతు అడిగినప్పుడు మేకలే ఉన్నాయి మా దగ్గర గొర్రెపోతు లేదు అనుకుంటానా. ఈ 4 రకాలు పెట్టండి. 4 రకాలు పెడితే 4 రకాల కస్టమర్లు వస్తారు, మీకు 4 రకాల బిజినెస్లు జరుగుతాయి. 4 రకాలుగా మీకు రూపాయి డబ్బులు అనేది సమకూరుతుందండి. నా దృష్టిలో 2 పెట్టుకోవడం మంచిదండి. మేక పెట్టుకోవచ్చు, గొర్రె పెట్టుకోవచ్చు అండి. గొర్రె సపరేట్గా ఒక స్లాట్లోని, మేకలు ఒక స్లాట్లో పెట్టుకొని సాకొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ కానీ, ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్స్లోని ప్రతి ఒక్కరు ఒక హెల్దీ ఫుడ్ తినాలని, ఒక హై ప్రోటీన్ ఫుడ్ తినాలని అందరూ అనుకుంటున్నారు. సో అలాగన్నప్పుడు ఓన్లీ 1 ప్లేస్ ఉంటుందండి, అది ఫార్మింగ్లోనే జరుగుతుంది. ఒక హెల్దీ యానిమల్ మనం ఇవ్వడానికి మందల్లో తిరిగిన వాటికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని, హెల్దీగా ఉండదు. ఒక ఫార్మింగ్లోని ఒక అట్మాస్ఫియర్, ఒక స్టాండర్డ్ అట్మాస్ఫియర్కు, స్టాండర్డ్ వాటర్, స్టాండర్డ్ ఫుడ్ మనం పెట్టగలుగుతున్నాం అనుకున్నప్పుడు యానిమల్ 100% హెల్దీగానే ఉంటుందండి. అది ఎట్టి పరిస్థితుల్లోని అన్హెల్దీగా మటుకి ఉండదు. ఎందుకంటే మేము మెడిసిన్ కూడా చాలా తక్కువ వాడతామండి. హై టాక్సిక్వి అలాంటివి కూడా ఏం మెడిసిన్ అయ్యి ఫుడ్లోనే దాని బలం తెప్పిస్తాం కాబట్టి దానికి ఇమ్యూనిటీ పవర్స్ అనేవి వాటికి ఉంటాయండి. మనం చేసే పనికి మనం డెడికేట్ అయ్యి ఉండాలండి. దానికి మనం కంప్లీట్గా మనం దాని మీద కాన్సన్ట్రేట్గా పెట్టి ఉండాలండి. అన్నిటికంటే ముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ అయినదండి, మనకు ధైర్యం ఉండాలండి. మనం యానిమల్ని సాకాలన్న ఒక ధైర్యం ఉండాలి. అంతే టైంలోని అది ఏదైనా మనం నిలబడి మనం చేయగలగాలి మనం అని ఒక కసి, పట్టుదల అవి ఉంటే మీరు 100% సక్సెస్ఫుల్ అవుతారండి. అందరికీ డౌట్స్ ఉంటాయి. మనకి డౌట్స్ చెప్పడానికి మాస్టర్లు, లెక్చరర్స్ మన చిన్నప్పటి నుంచి
మనం ఏ డౌట్ అడిగినా మా అమ్మ చెప్పేది, అమ్మ చెప్తారు, నాన్న చెప్తాడు. సో అలా నేర్చుకుంటే మనం వచ్చాం కదండి. నాకు ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు 20 మంది నా కింద ఉన్నారండి. 20 మందికి నేను జీతాలు ఇవ్వగలుగుతున్నానండి. సో ఇంచుమించు ఒక కార్పొరేట్ స్టైల్లోనే మా ఫార్మింగ్ అది ఉంటుందండి. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.